కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఒక వ్రతం ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈ మధ్య కాలంలోని కూడా చాలా ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. 7 వారాల వెంకటేశ్వర స్వామిది సప్త శనివారాల వ్రతం గురించి. సో దాంట్లో జరుగుతున్న తప్పులు కానీ, లేదంటే అది ఎవరికి కలిసి వస్తుంది, అలాంటివి ఉంటాయి కదా నియమాలు. అంటే చాలామంది చిన్న చిన్న తప్పులు కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వాటి గురించి మాకు తెలియజేస్తారా? అలాంటి తప్పులు వాటి గురించి మాట్లాడడం కంటే కూడా మన వ్రతాచరణ లోపల తెలుగు వాళ్ళకు ఒక లక్షణం ఉంటుంది. ఎక్కడెక్కడి వ్రతాలు వస్తే ముందు తెలుగు వాళ్ళే ఆచరిస్తారు. సంతోషీమాత వ్రతం అని ఉండేది ఒకప్పుడు. అవునండి. తెలుగునాటే విపరీతమైపోయి ఇప్పుడు సంతోషీమాత గుళ్ళు మూతపడిపోయిన స్థితిలో ఉన్నాయి. ఏమైంది వాటికి? ఉత్తర హిందూ దేశంలో ఉన్నారు. అలాగే అయ్యప్ప వ్రతాలు ఉన్నాయి చూసారా, అది 60 దాకా 70 దాకా లేదు ఆంధ్రదేశంలో ఉన్నట్టుండి. ఇలాంటివి రకరకాలు. అంటే తెలుగు వాళ్ళకున్న గొప్పతనం అది పాపం. అలాగే శనివార వ్రతం అని ఉంది కదా, ఉన్నాయి. కార్తీక పురాణంలో, మాఘ పురాణంలో, లింగ పురాణంలో ఉన్న మాట కరెక్టే, కానీ ఇప్పుడు చేస్తున్నట్టుగా మాత్రం లేవవి. సప్త సోమవార వ్రతం. సోముడు అంటే శివునికి సంబంధించింది, చంద్రుడికి సంబంధించింది. కుజుడు మంగళవారం. ఇలాంటివి ఉన్నాయి, కాదనంటం లేదు. శనివార వ్రతం పేరు చెప్పి వెంకటేశ్వర స్వామికి చేస్తున్నాం అని చేస్తూ పుస్తకాలు కూడా తయారు చేశారు పాపం. అవునండి, చాలా పుస్తకాలు వచ్చాయి. ఒక సరదా మాట అడుగుతానమ్మా, నేను వేళాకోళం చేయటంలే, చేసే విధానం చెప్తున్నారు. అన్నమాచార్యుల వారు కీర్తన రాస్తూ కంటి శుక్రవారము గడియలేడింటి అని రాశాడేమిటి? మరి వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతి అయితే కంటి శనివారము గడియలేంటి రాయొచ్చు కదా, ఆయన శుక్రవారం గడియలని రాశారు. కానీ వెంకటేశ్వర స్వామి ప్రీతి పాత్రము శుక్రవారమే. కావాలంటే తిరుపతిలో నిజరూప సేవ ఏ రోజు ఉంటుంది? శుక్రవారమే ఉంటుంది. అలాగే అభిషేకాదులు కానీ, పూలంగి సేవ కానీ, ఇవన్నీ ఎందుకు అంటే ఒక్కసారి పురాణం తీస్తే తెలుస్తుంది. శుక్రవారం నాడు. అందుకనే చివరికి గురువారానికి కూడా లక్ష్మీవారం అని పేరు పెట్టుకున్నాం. అవునండి. ఎంచేత అక్కడ చెయ్యబోయే పూజల తాలూకు పనులన్నీ కూడా లక్ష్మీవారం నాడే మొదలు పెడతారు వాళ్ళు, గురువారం నాడే మొదలు పెడతారు. అందుకని చెప్పి ఇంత ఉండగా అంతరార్థం మనం చూసుకో. అయితే శనివారం ఎక్కడి నుంచి వచ్చిందండి? తప్పేం లేదమ్మని అనేది. గాంధీ గారి సమయంలో వారానికి 1 రోజు ఉపవాసం చేయండి అయ్యా, తిండి మానేయండి అన్నారు ఆయన. మన వాళ్ళు ఆలోచించారు. ఆదివారం మానేసామనుకోండి ఏమవుతుంది? మళ్ళీ సోమవారం నాడు అదే మళ్ళీ అవి ఉంటుంది. అలా కాదు, చేత శనివారం మానేసామనుకోండి దేవుడి పేరు చెప్పి ఆదివారం ఎక్కువగా తినొచ్చు. అక్కడి నుంచి మొదలైంది. వారానికి 1 రోజు ఉపవాసం చేయండి అంటే అది ఆయన చెప్పింది ఆదివారం నాడే. ఎప్పటికీ క్రిస్టియన్స్ ఆదివారాలే చేస్తారు. అది కాస్త రివర్స్ అయ్యి శనివారంకి వెళ్ళింది. అక్కడి నుంచి మన వాళ్ళకి అలవాటు ఏమిటి? ఇది పురాణాల్లో ఉందని చెప్పడం అలవాటు, అక్కడ కలిపారు. అంచేత శనివార వ్రతం తప్పని అంటలేదమ్మా. శుక్రవార వ్రతం లక్ష్మీదేవికి ఉంది. 7 శుక్రవారాల వ్రతం ఇలాంటివన్నీ ఉన్నాయి. 7 ఎందుకు పెట్టారంటే మన లోపల అష్టాచక్ర నవద్వార అని చెప్పి 8 చక్రములు 9 ద్వారములు ఉన్నాయి. మనకి ప్రధానంగా సప్త ఇంద్రియములుంటాయి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 3 రెళ్ళు 6, నోరు 1, 7. ఈ 7టికి కూడా దేవతలు ఉన్నారు. ఇది మార్కండేయ పురాణంలో చెప్పాడు ఆ దేవతలే. ఆ దేవతల అనుగ్రహం కోసం 7 వారాలు చేయడం అన్నది పెట్టుకున్నారు. అలాగే 7 వారాల నగలు అంటారు. దాని అర్థం ఏమిటి? పూర్వకాలంలో ఉండేది అది. ఒక్కొక్క వారం ఆదివారం నాడు ధరించాల్సిన నగలేమిటో నియమం ఉంది. మంగళవారం ఏం ధరించాలి, ఏవి ధరించాలి, ఏవి ధరించకూడదు, ఇలాంటి. అలాగే 7 వారాలకి కూడా
7 రకాల రంగుల వస్త్రాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా. అందుకనే పెళ్ళిళ్ళలో రంగులు వస్తాయని చెప్తారు. వాడు ఎక్కడి నుంచి వచ్చాయి? పురాణాల్లో ఉన్నాయి. పురాణాల నుంచి ఇలా వచ్చాయి. అంచేత మీరు గ్రంథం తీసుకోండి, 7 వారాల వ్రతం చెయ్యండి, తప్పేమీ లేదు. ఆ పేరుతో పబ్లిసిటీ ఇచ్చుకుంటూ మేం చేస్తున్నాం అది మాత్రం మానేయండి. పిలుచుకోండి ముత్తైదువులని 10 మందిని పిలుచుకుంటూ వస్తున్నా అని చెప్పి 5 ప్రసాదాలు చేయడం. ఇంకొక ఆవిడ పాపం చేద్దాం అనుకుంది, అయ్యి బాబు 5 ప్రసాదాలు నేను ఎక్కడ చేస్తాను, మాని పారేసింది ఆవిడే. ఇలా చేసే ప్రయోజనం ఏంటి? మీకు తెలియదు చిన్నపిల్లలు మీరు. ఒకప్పుడు 1953 ప్రాంతం నుంచి శుక్రవార వ్రతం అని చెప్పి మనకి జిఎర్ సోమర్ పెద్ద ఆయన ఒక ఆయన ఉండేవారు. వారు ఏర్పాటు చేసి చిన్న పద్ధతి చెప్పారు. ప్రతి శుక్రవారం అక్కడ భాషా భేదం లేదు, క్యాస్ట్ సిస్టమ్ లేదు. అందరూ కూర్చుని ఒక చోట కూర్చుని లక్ష్మీదేవికి అష్టోత్తరం చదివి పూజ చేసి ఆ అక్షతలు నెత్తి మీద వేసుకుని పళ్ళు నైవేద్యం పెట్టి తాంబూలాలు ఇచ్చుకోండి. శుక్రవారోత్సవ వ్రతం ఇది. కేవలం వర్ణ వ్యవస్థ కోసం కాదు, వర్ణ వ్యవస్థ పాటిస్తే పాటించండి. ఈ ప్రసాదాల గోల లేదు. హాయిగా వడపప్పు, పానకం, కొబ్బరికాయ కొట్టండి. ఇలా కొన్నేళ్ళు జరిగిందమ్మా. ఆంధ్రదేశంలో 78, 90, 80 దాకా జరిగింది. తర్వాత కాస్త జనాలు మారారు, అది మాని పారేసారు. దానివల్ల ఏం జరిగింది? ఆడవాళ్ళంతా కలిసేవారు, పేరెంటల్లా ఉండేది. ఇళ్లలో సమస్యలకి సొల్యూషన్ దొరికేది. టేప్ రికార్డర్ లేవు కదా, అలాంటిది పాటలు పాడితే నువ్వు పాడమ్మా, నువ్వు ఏదో వంట చేసావు కదా, అది నాకు నేర్పు, నేను పాట నేర్పుతా. ఇలాగ వాళ్ళకి మధ్య రిలేషన్స్ పెరిగాయి. ఏ వ్రతమైనా కానీ అందరినీ కలుపుతుంది. వ్రతం అంటే అర్థం ఏమిటంటే వ్రత్యతే అన్నాదికం ఇది వ్రతం. మనం వ్రతం పేరు చెప్పి పులిహార ఎంత చేయాలి, జీడిపప్పు ఎంత వేయాలి, ఇదే చూస్తున్నాను తప్ప భోజనం మితంగా చెయ్యాలి. ఆ రోజుని వ్రత్యతే అన్నాదికం, ఆ రోజు నియమాలు పాటించాలి. ఇలా చెయ్యండి. వెంకటేశ్వర స్వామి కాదు, లక్ష్మీదేవి, దుర్గాదేవి ఎవళ్ళవి చేసినా కానీ ఆ రోజు శుచిగా ఉండండి. ఇష్టం వచ్చినట్టు జడబెరబోసుకుని పూజలు చేయకండి, దయచేసి ముడి వేసుకోండి. అలాగే వస్త్రాలు రకరకాల రంగురంగులు చూస్తే కుక్క పిల్లలు కూడా అడిగిపోయి పారిపోయి ఇలాంటి వస్త్రాలు ధరించకండి. అంటే వస్త్రధారణ కానీ ఆహార నియమాన్ని కానీ వ్రతం చేస్తూ ఉండడం. పిల్లలు చచ్చిపోతున్నాం, పిల్లలు దిక్కుమాలిన పిల్లలు, అమ్మ నాన్న బతుకుండా దిక్కుమాలిన వాళ్ళు ఎలా అవుతారు? వాళ్ళని తిడతారు ఎందుకు? తిట్టకండి. కటు భాష వదిలిపెడితే ఆఖరికి మా ఊళ్ళో బండరాతికి దండం పెడతాడు వాడు వచ్చి నూకాలమ్మ అని పేరు. ఎక్కడ నూకాలమ్మ దేవత ఎక్కడుంది? ఉంది, వాడు అంతే అక్కడ అన్నాడు. ప్రయోజనం ఉంటుంది అక్కడికి వెళ్ళి వాడికి. అలాంటి నియమాలు పాటించండి మీరు. అంటే చేస్తున్న వ్రతం మీద గౌరవం అట్టే పెట్టండి, కథల మీద గౌరవం అట్టే పెట్టండి, ప్రసాదాలు చేస్తే తగినట్టుగా చేయండి. ఇది శనివారం చేస్తాం. తప్పులంటే మనం ఏం చేస్తున్నాం? పేరు పెట్టి ఏవేవో చేస్తున్నాం. ప్రసాదం వండుతూ ఇలా రుచి ఉంటాం. అన్యాయం కదా. స్వామికి అమ్మవారికి పెట్టేది అదొక్కటే గుర్తు పెట్టుకోండి. అందుకనే కొండ జాతుల వాళ్ళు కూడా నౌకాలమ్మ, కొండాలమ్మ, తలుపులమ్మ, వాళ్ళకి ప్రయోజనాలు ఉంటున్నాయి వాళ్ళకి. ఎందుకని? వాళ్ళు శ్రద్ధ చేస్తున్నారు. ఆఖరి గణేష్ పాత్ర గారు ఒక నాటకంలో ఉంటాడు, కోడిని తింటే తినేరా అదేంటి, మధ్యలో అమ్మోరి పేరు ఎందుకు చెప్తావు నువ్వు అన్నాడు అక్కడ డైలాగులో. అంటే అంత నియమాలు పాటిస్తారు వాళ్ళు. ఇలాంటి పురాణాలు చదివి ఉండబోతు వాళ్ళు. అంచేత వ్రతాలు ఏవైనా సరే చూసుకోండి, అది సంగతి. ఇదన్నిటికీ పనిచేస్తున్నామని నేను ఏ వ్రతాన్ని వేళాకోవడం చేయటం లేదు, గమనించండి. ఓకే గురుగారు, నిజంగా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.